అందరికీ నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీకు స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే సీరియల్ తలుపు తెరిస్తే చస్తావ్ 8వ భాగం. రచన కొమ్మూరి సాంబశివరావు గారు. మరి కథలోకి వెళ్దామా? డిటెక్టివ్ యుగంధర్ దంతం పెట్టెలో కనపడ్డ ఉత్తరాలు ఒక్కొక్కటే జాగ్రత్తగా చదివాడు. తండ్రి గొప్ప శ్రీమంతుడు కావటం వల్ల, ఒక్కతే కూతురు గనక అతి గారాభంగా పెరగటం వల్ల, తల్లి ప్రేమ శిక్షణ చిన్నప్పటి నుంచి లేకపోవటం వల్ల పెంకితనము మొండితనము ప్రమీలలో పాతుకుపోయాయని, విలాసవతిగా కూడా తయారైందని యుగంధర్కి తెలిసింది. పెళ్లి కాక పూర్వం నుంచి ప్రేమ కలాపాలు సాగించింది. 1-2 నెలల్లో ఒక యువకుడితో తిరగటం, అతని మీద మోజు పడిపోవటం, ఇంకొక యువకుడితో స్నేహం చేయటం ఆమెకు అలవాటైపోయింది. ప్రమీల నిర్లక్ష్యం చేసిన యువకులు రాసిన ఉత్తరాలు చాలా ఉన్నాయి. కొన్ని తిట్టుతూ రాసినవి, కొన్ని వేడుకున్నవి, కొన్ని ఆత్మహత్య చేసుకుంటామని బెదిరించినవి. విచిత్రం వల్ల చంద్రన్ రాసిన ఉత్తరం ఒక్కటి లేదు. భర్త ప్రియుల్లో ఒకడు కాడు గనక అతను రాసిన ఉత్తరాలు దాచిపెట్టుకోవాలని అనుకోలేదేమో. రంగన్ రాసిన ఉత్తరాలు కొన్ని ఉన్నాయి. ఒకటి తప్ప మిగతావి ప్రేమలేఖలు. ప్రమీల బొంబాయి వెళ్ళినప్పుడు రాసినవి. రంగన్ ఉత్తరాల వల్ల అసలు కథ చాలా వరకు బయటపడింది. అన్నయ్య ఈ జన్మలో నీకు విడాకులు ఇవ్వడు. అతని నుంచి నువ్వు విడాకులు పొందేందుకు అవసరమైన కారణాలు కల్పించకుండా చాలా జాగ్రత్త పడతాడు. నువ్వు అన్నయ్యకి ఎంత కోపం తెప్పించినా నీ నుంచి విడాకులు కోరడు. ఈ విషయాలు జ్ఞాపకం ఉంచుకో. 1,00,000 2 లక్షలు ఇస్తానని ఆశ చూపించినా విడాకులు ఇవ్వడు. నీ ఆస్తికంతటికి యాజమాన్యం వహిస్తున్నాడు. 1,00,000తోనో 2 లక్షలతోనో తృప్తి పడవలసిన అవసరం ఏముంది? కనుక అన్నయ్య దగ్గర నుంచి నిజంగా నువ్వు విడాకులు పొందదలిస్తే ఒకటే మార్గం. అన్నయ్య పరస్త్రీ లోలుడయ్యాడన్న సాక్ష్యం సృష్టించాలి మనం. అందుకు కొంచెం డబ్బు ఖర్చు అవుతుంది. అయితేనే పని జరిగితే చాలదు. ఏమంటావు? నువ్వు సరేనంటే నేను ఆ ఏర్పాటు చేస్తాను. మిగతా ఉత్తరంలో అంతా తనకి ప్రమీల మీద ఉన్న ప్రేమ వలకబోశాడు. 1 రోజుల తర్వాత రాసిన ఇంకొక ఉత్తరంలో, నేను చాలా జాగ్రత్తగా ఆలోచించి పథకం వేశాను. ఎలిజబెత్ అనే యువతిని నియమించాను. నా పథకం చాలా వరకు జయప్రదమైంది. అన్నయ్య రోజు ఆమెతో షికార్లకు వెళ్తున్నాడు. ఎక్కువ కాలం ఆమె ఇంట్లోనే గడుపుతున్నాడు. కోర్టు వారిని నమ్మించే సాక్ష్యం సంపాదించాలి. అందుకు ఏర్పాటు చేస్తాను. ఆ తర్వాత తమ ప్రేమ ఎంత లోతైందో, ఎంత గాఢమైందో, ఎంత నిస్వార్థమైందో వివరంగా వ్రాశాడు. చంద్రన్ నుంచి విడాకులు పొందిన తర్వాత రంగన్ని వివాహం చేసుకుంటానని ప్రమీల మాట ఇచ్చినట్టుగా ఆ ఉత్తరంలో స్ఫురిస్తోంది. కొన్నాళ్ల తర్వాత ప్రమీల కాశ్మీర్లో ఉండగా రంగన్ రాసిన ఉత్తరంలో, ఆ ఎలిజబెత్ ఉత్త నీచురాలు, ద్రోహి, మనకి ఎదురు తిరిగింది. మన పన్నాగం అన్నయ్యకి చెప్పిందేమోనని కూడా అనుమానం కలుగుతోంది. ఇంకోళ్ళ ద్వారా మళ్ళీ ప్రయత్నించాలి. ఈ విషయం ఆ ప్రేమలేఖలో ఒక అంశం మాత్రమే. 6 నెలల తర్వాత ప్రమీల మద్రాసుకి వెళ్ళినప్పుడు రంగన్ రాసిన ఉత్తరం, నువ్వు చపలవి, నీకు నీతి లేదు, నిజాయితీ లేదు, నాతో ఎన్ని అబద్ధాలు చెప్పావు. స్నేహితురాలి పెళ్ళికి మద్రాసు వెళ్తున్నానని చెప్పావు. నీ మొహం చూస్తేనే నాకు అనుమానం కలిగింది. ఆ బట్టల షాపు సుగంధ్తో సినిమాలో ఒకసారి, కబన్ పార్కులో ఒకసారి నిన్ను చూశాను. అప్పుడే ఏదో జరుగుతుందనుకున్నాను. నువ్వు అతను మారు పేర్లతో క్వీన్స్ హోటల్లో దిగితే ఎవరికీ తెలియదు అనుకున్నావా? ఇలా ఎంతమందిని మోసం చేస్తావు? అన్నయ్య మీద సాక్ష్యం సంపాదించి నీకు ఇవ్వలేదు. అంతవరకు నయ్యం. ఎలిజబెత్ అలా మోసగించడం మంచిదే అయింది అని కసిదీరా ప్రమీలను తిట్టాడు ఉత్తరంలో. కసి తీర్చుకుంటాననే బెదిరింపు కూడా ఉంది దాంట్లో. యుగంధర్ ఆ ఉత్తరాలు మళ్ళీ దంతపెట్టిలో పెట్టి దాన్ని యథాస్థానంలో ఉంచి అన్ని గదుల తలుపులు మూసేసి జాగ్రత్తగా గడియలు పెట్టి తాళం వేసి కిందకు దిగిళ్ళాడు. మేడ మీద చాలాసేపు ఉన్నారే అడిగాడు రంగన్. అవును, జవాబు చెప్పాడు యుగంధర్. ఎవరు హత్య చేసింది తెలిసిందా? అడిగాడు కాస్త వెక్కిరింపుగా. రంగన్ చకితుడై అన్నయ్య కాదుగా అన్నాడు. మిస్టర్ చంద్రన్ కాదు. ఇక నేనొచ్చి చాలాసేపు అయింది అన్నాడు రాజు యుగంధర్ రాగానే. అలాగా, వెళ్ళిన పని ఏమైంది అడిగాడు యుగంధర్. చేసుకొచ్చాను అని ఎలిజబెత్ చూపించిన ఫోటోల గురించి వివరంగా చెప్పాడు రాజు. యుగంధర్ ఆలోచిస్తూ మౌనంగా ఉండిపోయాడు. 10 నిమిషాల తర్వాత, మీరు వెళ్ళిన పని ఏమైంది అడిగాడు రాజు. చంద్రన్ హత్య చేయలేదు. హంతకుడు ప్రమీల పడుకున్న గదిలోకి ఎలా వచ్చాడని గదు మనకు సమస్య. దానికి జవాబు దొరికింది. ఏమిటది? హత్య జరిగిన రోజున భార్యాభర్తలు భోజనం చేసి పైకొచ్చారు. ఏవో కాగితాలు చూసుకుంటూ తన గదిలో ఉండిపోయానని చంద్రన్ చెప్పాడు. ప్రమీల పడగదిలోకి వెళ్ళింది. అవునా?
అవును. చంద్రన్ ప్రమీల భోజనానికి వెళ్ళినప్పుడు హంతకుడు పడగ్గదిలో ప్రవేశించాడు. తలుపు పక్కన ఉన్న పెద్ద బీరువాలో దాక్కున్నాడు. ప్రమీల పడుకున్న తర్వాత మెల్లిగా బీరువా తెరుచుకుని బయటకొచ్చి ప్రమీలను కత్తితో పొడిచి మళ్ళీ వెళ్ళి బీరువాలోనో బీరువా పక్కలనో దాక్కున్నాడు. అవతల గదిలో చంద్రన్ ఉన్నాడని హంతకుడికి తెలుసు. కాసేపట్లో పడగదిలోకి వస్తాడని తెలుసు. అప్పుడు పారిపోవచ్చని కాచుకున్నాడు. చంద్రన్ వచ్చి దీపం ఆర్పి పడుకోగానే ప్రమీల హత్య చేయబడిందని తెలుసుకుని పోలీసులకు ఫోన్ చేయడానికి వెళ్ళినప్పుడో హంతకుడు అవతల గదిలోకి వెళ్ళి ఉండాలి. ఆ విషయం ఇంకా ఆరా తీస్తే కానీ నిర్ధారణ కాదు అని చెప్పాడు యుగంధర్. మీరు చెప్తున్న దాన్ని బట్టి హంతకుడు ఎవరో కూడా మీకు తెలిసినట్టుందే అన్నాడు రాజు. ఊహించవచ్చు, కానీ సాక్ష్యం సంపాదించాలి, అది కదా ముఖ్యం. ఎవరు? రంగన? యుగంధర్ తల ఊపాడు. సాక్ష్యం సంపాదించడం కష్టమా? బీరువాలో అడుగుజాడలు లేవు. ఉన్నాయి కానీ స్పష్టంగా లేవు. హత్య జరిగినప్పుడు రంగన్ ఎక్కడున్నాడో అడిగితే ఏదో గదిలో ఒంటిగా ఉన్నానని చెప్తాడు. ఇంకే గదిలోనూ లేడని పడక గదిలో ఉన్నాడని రుజువు చేయడం ఎలా? అయితే ప్రమీల హత్యకి కాలు మీద మచ్చలున్న స్త్రీలను హత్య చేయడానికి చేసిన ఆ ప్రయత్నాలకి ఎటువంటి సంబంధం లేదంటారా? సంబంధం ఉండి ఉండాలి, అదే ఆలోచిస్తున్నాను. ఏమిటా సంబంధం? విమల పడుకున్న కాటేజీలో ప్రవేశించిన వాడు, సుగుణ ఇంట్లో జొరబడినవాడు రంగన్ కాడు. పోలీసులు వేలిముద్రలు పోల్చి చూశారుగా అన్నాడు యుగంధర్. అయితే రంగన్కి ఆ సంఘటనలకి సంబంధం లేదేమో. కాలు మీద మచ్చలున్న ఇద్దరు యువతులను హత్య చేయడానికి ప్రయత్నం జరిగింది. కాలి మీద మచ్చలున్న ఇద్దరు యువతులు హత్య చేయబడ్డారు. ఆ ప్రయత్నాలకు ఆ హత్యలకు ఎటువంటి సంబంధం లేదనుకోవటం కేవలం కాకతాళీయాలు అనుకోవటం పొరపాటు అవుతుంది. ఆ విషయం అలా ఉంచుదాం. ముందు ప్రమీలను హత్య చేయడానికి కారణం ఊహిద్దాం. తెలుస్తూనే ఉందిగా అన్నాడు రాజు. యుగంధర్ నవ్వి, అంత తేలిగ్గా ఏమీ తెలియటం లేదు అక్కడ. రంగన్ ప్రమీలను ప్రేమించాడు. అందులో తప్పు రంగంది అయి ఉండదు. ప్రమీల చపల విలాసవతి. మొగాళ్ల స్నేహం చాలా ఇష్టం. రంగన్ని ప్రోత్సహించి అతనితో చనువు చేసుకోవటానికి ప్రయత్నించుండొచ్చు. ఎలాగైతేనే రంగన్ ప్రమీల మీద ప్రేమలో పడ్డాడు. ఈ విషయం చంద్రన్కు తెలుసో తెలియదో మనకు తెలియదు. చంద్రన్ నుంచి విడాకులు తీసుకుని తనను వివాహం చేసుకోమని రంగన్ ప్రమీలను అడిగుండొచ్చు. తండ్రి బలవంతాన చంద్రన్ని పెళ్లి చేసుకుంది. అతను ఆమె విలాసాలకు అడ్డంగా ఉండటం వల్ల ఎలాగైనా అతని నుంచి విడాకులు పొందాలని ఆలోచించి విడాకులు కోరుతోంది అని రంగన్ అపోహపడుండాలి. అలాంటి అబద్ధం ప్రమీల అతనితో చెప్పుండొచ్చు అన్నాను. రంగన్ చాలా పెద్ద ప్లాన్ వేశాడన్నమాట. లక్షల ఆస్తికి యజమాని కావాలనుకున్నాడు. అవును, ప్రమీల మీద ఉన్న మోజే రంగన్ ఆమెకు సహాయం చేయడానికి కారణం అయి ఉండకపోవచ్చు. ఏమైతేనే రంగన్ ఎలిజబెత్ను కలుసుకుని ఆమెతో కలిసి పన్నాగం పన్నాడు. ఏం పన్నాగం? చంద్రంతో స్నేహం చేసుకుని అతన్ని వలలో వేసుకుని అతను తనతో చనువుగా ఉన్నట్టుగా సాక్ష్యం ఇస్తే డబ్బిస్తానని ఆశ పెట్టుంటాడు. అయితే చంద్రంతో ఆ ఫోటోలు తీయించుకుందనమాట. అందుకే. యుగంధర్ తల ఊపాడు. రంగను తన భార్య ప్రమీల కలిసి ఎలిజబెత్ని నియమించారని కానీ తన నుంచి విడాకులు తీసుకునేందుకు ప్రమీల పన్నాగం పన్నుతుందని కానీ చంద్రన్ ఊహించనైనా ఊహించి ఉండడు. అటువంటి అనుమానం కలిగితే ఎలిజబెత్ లాంటి స్త్రీల నుంచి 50 మైళ్ళ దూరంలో ఉండేవాడు అన్నాడు. అవును, ప్రమీల విచ్చలవిడిగా తిరగటం చంద్రన్కి తెలిసుండాలి. ఆమెను ఆపలేక తను ఇంకో దారి చూసుకుని ఉంటాడు. చంద్రన్ తనతో సంబంధం పెట్టుకున్నాడని నిశ్చయమైన సాక్ష్యం సంపాదించాక ఎలిజబెత్కి ఆమె తండ్రికి కొత్త ఆలోచన కలిగి ఉండాలి. ఆ ఫోటోలు రంగన్కి ఇస్తే ఏదో కొంత డబ్బిస్తాడు. 25,000 30,000 వాటి ఆధారంతో ప్రమీల చంద్రన్ నుంచి విడాకులు తీసుకుంటుంది. తర్వాత తమకు కానీ కూడా రాదు. ఫోటోలు ఎవరికీ ఇవ్వకుండా తమ దగ్గరే ఉంచుకుంటే ప్రమీలకు అవి చూపిస్తామని చంద్రన్ని బెదిరించి జీవితాంతం డబ్బు గుంజుకుంటూ ఉండొచ్చు. చంద్రన్ తమకు అక్షయ పాత్ర అవుతాడు. చంద్రన్ని బ్లాక్మెయిల్ చేయటమే ఎక్కువ లాభదాయకమని ఎలిజబెత్ ఆమె తండ్రి నిశ్చయించుకొని ఉండాలి. చంద్రన్ని బ్లాక్మెయిల్ చేస్తూ అతని దగ్గర నుంచి డబ్బు గుంజుతూ దర్జాగా బతుకుతున్నారు. అందుకే మనం నగలు తీసుకెళ్ళినప్పుడు నిన్నొచ్చుంటే, అంటే ప్రమీల హత్య చేయబడకముందు వచ్చుంటే కొనేవాళ్ళం అని ఎలిజబెత్ తండ్రి చెప్పాడు. ప్రమీల లేదు కనుక ఇక ఆ ఫోటోలో భయం అతనికి లేదు. బిల్లు మీద సంతకం పెట్టడు. వాళ్ళ ఆయుధం మొక్కపోయింది చెప్పాడు యుగంధర్. రంగన్ ప్రమీల కలిసి చంద్రన్కి ప్రతికూల సాక్ష్యం సంపాదించేందుకు తనను నియమించారని ఎలిజబెత్ చంద్రన్కి చెప్పుంటుందా?
చెప్పే ఉంటుంది. చెప్పినందువల్లే ఎలిజబెత్కి బ్లాక్ మనీ ఇవ్వటానికి చంద్రన్ అంగీకరించుంటాడు. ఆ బ్లాక్మెయిలింగ్కి ప్రమీల హత్యకి సంబంధం ఏమిటి? ఆలోచిద్దాం. ఎలిజబెత్ వల్ల లాభం లేకపోయేసరికి రంగన్ ఇంకో స్త్రీని నియమించాడు. చంద్రన్ని వలలో వేసుకుని సాక్ష్యం సంపాదించి పెట్టమన్నాడు. ఆ స్త్రీ సాక్ష్యం సంపాదించి ఇచ్చిందో లేదో మనకు తెలియదు. ఆ సాక్ష్యం ప్రమీల చేతికి దాన్ని ఉపయోగించేలోగానే రంగన్కి ఆమెకి మధ్య వ్యవహారం బెడిసింది. ప్రమీల ఇంకెవరితోనో ప్రేమ కలాపం సాగించడం వల్ల రంగన్ మండిపోయాడు. ప్రమీల మీద విపరీతమైన ద్వేషము, కసి కలిగాయి. తను కన్న కలలన్నీ కరిగిపోయాయి. ప్రమీల తనది కాదు, ఆమె ఆస్తి తనది కాదు. చంద్రన్ నుంచి విడాకులు పొందేందుకు కావలసిన సాక్ష్యం ఆమెకి ఇవ్వనందుకు సంతోషిస్తున్నాడు. ఆమె విడాకులు పొంది ఉంటే తనను తన అన్నని ఇంట్లోంచి పంపించేసేది. రాజు ఒక నిమిషం మౌనంగా ఉండి, ఇంతకీ రంగన్ ప్రమీలను ఎందుకు హత్య చేశాడు? కసి, ద్వేషము కారణమా అని అడిగాడు. యుగంధర్ నవ్వి, ఇప్పుడు నేను చెప్పిన విషయాలన్నీ కేవలం నేను ఊహించినవి కావు. రంగన్ ప్రమీలకు రాసిన ఉత్తరాల్లో ఉన్న విషయాలను బట్టి తార్కికంగా ఆలోచించి తేల్చిన విషయాలు. సరిగ్గా ఇప్పుడు రంగన్ ప్రమీలను ఎందుకు హత్య చేశాడు? హత్యకు కారణం కసి, ద్వేషమున? దాదాపు 2 నెలల క్రితం రంగన్కి ప్రమీలకి మధ్య వ్యవహారం చెడింది. అటువంటప్పుడు ఇంతకాలం ఎందుకు కాచుకున్నాడు? ఇవన్నీ ప్రశ్నలు అన్నాడు. అంతేనా? కాలు మీద మచ్చలున్న స్త్రీలను హత్య చేయడానికి జరిగిన ప్రయత్నాలకి ప్రమీల హత్యకు సంబంధం ఏమిటి అడిగాడు రాజు. యుగంధర్ తల ఊపి గదిలో పచారులు చేయటం ప్రారంభించాడు. చాలా తీక్షణంగా ఆలోచిస్తున్నాడని రాజు గ్రహించి మౌనంగా ఉండిపోయాడు. అరగంట తర్వాత యుగంధర్ గొంతు సవరించుకున్నాడు. రాజు తలెత్తి చూశాడు. హత్య చేయబడ్డ లీల కేసు వివరాలు కావాలి. నాకు ఒక ఆలోచన స్ఫురించింది అన్నాడు యుగంధర్. ఇక యుగంధర్ స్పీకింగ్. చంద్రన్ ఫోటోలు, రంగన్ ఫోటోలు, ప్రమీల ఫోటోలు అవసరంగా కావాలి. మీ దగ్గర ఉన్నాయా? ఉన్నాయి. మీరు వస్తారా? మీ హోటల్కి పంపించనా అడిగాడు ఏసీ. పంపించండి. ప్రమీల, చంద్రన్ల ఫోటోలు మీ దగ్గర ఉండడం సబబే, కానీ రంగన్ ఫోటోలు కూడా మీ దగ్గర ఎందుకున్నాయి? మొదటి అనుమానితుడు చంద్రన్ అయినా రంగన్ కూడా అనుమానితుడేగా. యుగంధర్ నవ్వి, ఆల్ రైట్, ఫోటోల కోసం కాచుకుంటాను అని రిసీవర్ పెట్టేశాడు. సరిగ్గా 15 నిమిషాల్లో కవర్ ఒకటి తీసుకుని కానిస్టేబుల్ వచ్చాడు. ఆ కవర్లో చంద్రన్ ఫోటోలు 2, రంగన్వి 2, ప్రమీలవి 3 ఉన్నాయి. యుగంధర్ హోటల్ కుర్రాన్ని పిలిపించి, ఫిబ్రవరి 14వ తేదీన కాటేజీలో ఉన్న సురేష్ కుమార్ని నువ్వు చూశావు, అతను ఇతనేనా అడిగాడు రంగన్ ఫోటో చూపించి. కాదు సార్, ఆయనకి ఎక్కడా పోలిక లేదు. పోనీ ఇతనేమో చూడు అని యుగంధర్ చంద్రన్ ఫోటో ఇచ్చాడు. ఈయన కాదు సార్. కుర్రాడిని వెళ్ళమని చెప్పి, రాజు నువ్వు వెళ్ళి సురేష్ కుమార్ని చూసిన మిగతా వాళ్ళకి ఈ ఫోటోలు చూపించి కనుక్కునరా చెప్పాడు యుగంధర్. రాజు 15 గంటలో తిరిగి వచ్చి చంద్రన్ కానీ రంగన్ కానీ సురేష్ కుమార్ కాదు సార్ చెప్పాడు. అయి ఉండడని ముందే అనుకున్నాను, అయినా నిర్ధారణ చేసుకోవడం మంచిదని కనుక్కోమన్నాను. విమల గదిలో ప్రవేశించింది సురేష్ కుమార్ అనుకున్నాం కదా. రంగన్ వేలిముద్రలు, చంద్రన్ వేలిముద్రలు కత్తిపిడి మీద కనిపించిన వేలిముద్రలు కావని తేలింది కదా. మరి ఇప్పుడు ఇక మనం ఏం చేయాలి? వెళ్దాం పద అన్నాడు యుగంధర్. ఇక యుగంధర్ని రాజుని మొహం చిట్లిస్తూ చూశాడు సారంగపాణి. ఆఫీస్కి వచ్చి నన్ను కలుసుకోవాల్సినంత అవసరమైన పనా అని అడిగాడు. అవును, లీల హత్య గురించి యుగంధర్ చెప్తూ ఉండగా సారంగపాణి అడ్డొచ్చి, నాకు తెలిసిన విషయాలన్నీ ఇదివరకే చెప్పాను అన్నాడు విసుగ్గా. అవును, మీరు సహకరించారు, ఇంకా అలాగే సహకరిస్తారని ఆశిస్తాను అంటూ యుగంధర్ ఫోటోలో ఉన్న కవర్ బయటికి తీసి చంద్రన్ ఫోటో సారంగపాణికి ఇచ్చి, ఇతన్ని మీరు ఎప్పుడైనా చూశారా అని అడిగాడు. సారంగపాణి ఆ ఫోటో పరీక్షగా చూసి, ఎక్కడో చూసినట్టుంది, క్షణం ఉండండి జ్ఞాపకం చేసుకుంటాను అని 2 నిమిషాల తర్వాత, అవును జ్ఞాపకం వచ్చింది, ఈయన్ని లీల ఇంట్లో చూశాను అన్నాడు. మీరు చూసినప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? ఏం చేయటం లేదు, లీల మంచం మీద పడుకునుంది, ఈయన మంచం పక్కన కుర్చీలో పడుకున్నాడు, ఏదో మాట్లాడుకుంటున్నారు. ఆయన్ని లీల మీకు పరిచయం చేయలేదా? లేదు, ఏదో వ్యవహారం గురించి మాట్లాడుతున్నామని చెప్పింది, అర్థం చేసుకుని నేను వెళ్ళిపోయాను. మీరు ఆయన్ని మళ్ళీ ఎప్పుడూ చూడలేదా? చూసుంటానేమో, నిశ్చయంగా చెప్పలేను. నేను లీల ఇంట్లోకి వెళుతున్నప్పుడు చీకట్లో బయటకు వస్తూ గుమ్మం దగ్గర కనపడిన 2 సార్లు కనపడిన మనిషి ఇతనే కావచ్చు. యుగంధర్ రంగన్ ఫోటో సారంగపాణికి ఇచ్చి, ఇతన్ని మీరు ఎప్పుడైనా చూశారా అడిగాడు. ఓఎస్, జ్ఞాపకం ఉంది బాగా, 4-5 సార్లు లీల ఇంట్లో చూశాను. మీరు వెళ్ళినప్పుడు అతను ఏం చేస్తున్నాడు? లీలతో మాట్లాడుతున్నాడు.
ఆయన్ని లీల మీకు పరిచయం చేయలేదా? చేసింది, ఏదో పేరు చెప్పింది, నాకు జ్ఞాపకం లేదు. యుగంధర్ రంగన్ ఫోటో చూపించి, మీరు లీల ఇంట్లో చూసిన ఇద్దరిలో ఇతను ఒకడు గదు అన్నాడు. అవును. చంద్రన్ ఫోటో కూడా చూపించి, వీళ్ళిద్దరిలో మొదట మీరు చూసింది ఎవరిని అడిగాడు యుగంధర్. ఇతన్ని అని రంగన్ ఫోటో చూపించాడు సారంగపాణి. ఈ రెండో అతను లీల ఇంటికి రావటం ప్రారంభించాక ఆ మొదట అతను రావటం మానేశాడా? అంటే ఆ విషయం నేను చెప్పలేను, కానీ మొదట చూసిన అతన్ని మళ్ళీ నేను చూడలేదు చెప్పాడు సారంగపాణి జాగ్రత్తగా. యుగంధర్ సారంగపాణిని తీక్షణంగా చూస్తూ, మిస్టర్ సారంగపాణి, మీరు లీలా ప్రేయసి ప్రేయులు కదా అడిగాడు. నాన్ సెన్స్, నా మీద అటువంటి నింద మోపకండి అన్నాడు అతను. యుగంధర్ నవ్వి, బుకాయించి ప్రయోజనం లేదు, మాకు నిజం తెలుసు. మీరు ఇలా బుకాయిస్తే కోర్టుకు పిలిపించి క్రాస్ పరీక్ష చేయాల్సి వస్తుంది. మీరు వివాహితులు, పిల్లలున్నవాళ్ళు, అది మర్చిపోకండి అన్నాడు. కోర్టులో సాక్ష్యం ఇవ్వాల్సి వస్తుందనగానే సారంగపాణి మొహంలో నెత్తురు చుక్కలేదు. కోర్టుకు లాగద్దని ప్రాధేయపడ్డాడు. నా ప్రశ్నలకు సరైన జవాబులు చెప్తే మిమ్మల్ని కోర్టుకు పిలవాల్సిన అవసరం ఉండదు. అడగండి. యుగంధర్ ఫోటోల మీద వేలు పెట్టి, ఈ ఇద్దరితో లీల చనువుగా ఉంటే మీరు ఆమెను ఏమీ అనకుండా ఊరుకుని ఉండరు. మీకేం చెప్పింది ఆమె అడిగాడు. సారంగపాణి గుటకలు మింగుతూ ఏదో కథ చెప్పింది, నేను నమ్మలేదు అన్నాడు. ఏమిటా కథ? చంద్రన్ అనే ఆయనకి చాలా డబ్బుందని, ఆయన్ని వలలో వేసుకుని అతను తన భార్యకు అపచారం చేస్తున్నట్టు సాక్ష్యం సంపాదించిస్తే 50,000 రూపాయలు ఇస్తానని రంగన్ అనే అతను చెప్పాడని అంది. నేను నమ్మలేదనుకోండి. ఎప్పుడో ఇస్తానంటే సరేననే మనిషి కాదనుకుంటా లీల. అవును, 10,000 రొక్కంగా ఇచ్చాడని చెప్పింది. సాక్ష్యం సంపాదించి ఇవ్వగానే మిగతా 40,000 ఇస్తానన్నట్ట. ఇది ఎన్నాళ్ళ క్రితం జరిగింది? దాదాపు ఒక 3 నెలలైంది. మరి అతను సంపాదించుకున్న సాక్ష్యం సంపాదించానని చెప్పిందా? సంపాదించిందట. ఈ మధ్యనే ఆ విషయం చెప్పింది. ఎన్నాళ్ళ క్రితం? ఒక నెల 10 రోజుల క్రితం. వాళ్ళకు ఆ సాక్ష్యం ఇచ్చి మిగతా 40,000 తీసుకుందా? లేదు. ఎందువల్ల? ఆ చంద్రన్ భార్య ఊళ్ళో లేదని, వచ్చాక ఇస్తానని, డబ్బిచ్చాక సాక్ష్యం ఇవ్వమని చెప్పాట రంగన్. అయితే సాక్ష్యం ఇవ్వలేదా? లేదు. యుగంధర్ లేచి నిలబడి థ్యాంక్స్ చెప్పి రాజుతో సహా అక్కడి నుంచి బయలుదేరాడు. ఇక ప్రమీలాదేవి ఇంటి గేటుకి కొంచెం దూరంలో ఒక పాత ఫోర్డ్ కార్ ఆగి ఉంది. దాని బానెట్ తెరిచింది. కింద గోనెగడ్డ గుడ్డ పరుచుకుని కారు అడుగున దూరి ఏదో బాగు చేస్తున్నాడు ఒక అతను. అతని కాళ్ళు తప్ప ఇంకేం కనిపించడంలా. ఇంటికి ఎదురుగా ఒక అతను బెలూన్స్, రిబ్బన్లు, చిన్నపిల్లలు ఆడుకునే వస్తువులు అమ్ముతూ కూర్చున్నాడు. కారు కింద పడుకున్న మనిషి డిటెక్టివ్ యుగంధర్ అని, బెలూన్స్, రిబ్బన్లు అమ్ముతున్నది అది అసిస్టెంట్ రాజు అని వాళ్ళకు బాగా పరిచయం ఉన్న వాళ్ళు చూసినా గుర్తుపట్టలేరు. మధ్యాహ్నం అయింది. పొట్లాలలో కట్టి తెచ్చుకున్న బ్రెడ్ ముక్కలు తిన్నారు. 2 పిల్లలు వచ్చి బెలూన్స్ కావాలని అడిగారు. ఇద్దరికి చెరో 2 బెలూన్లు ఊరికే ఇచ్చాడు రాజు. అలా ఊరికే ఇస్తే తను నిజంగా బెలూన్స్ అమ్మే మనిషి కాడని ఎవరైనా అనుమానపడచ్చని రాజుకు తెలిసినా ఆ పిల్లలకు బెలూన్స్ ఇవ్వకుండా ఉండలేకపోయాడు. సాయంకాలం అయింది. ఇంకో గంటలో చీకటి పడుతోంది. రంగన్ ఇంట్లోంచి బయటికి కదలనే లేదు. ఇంట్లో ఏం చేస్తున్నాడు? ఎందుకు బయటికి రాలేదు? యుగంధర్ ఊహ తప్ప. ఆయన అంత ఓపిగ్గా కాచుకొని ఉండగా తనకెందుకీ అసహనం అనుకున్నాడు రాజు. అంతలో ఆ ఇంటి పోర్టికోలోంచి తళతళ మెరుస్తున్న స్టాండర్డ్ కారు కదలటం చూశాడు రాజు. రంగన్ అందులో ఉన్నది లేనిది కనిపించలేదు. చటుక్కున లేచి వెళ్ళి స్టాండర్డ్ కారు వస్తోంది చెప్పాడు యుగంధర్కి. అతనున్నాడా? కనిపించలేదు. సరే, నువ్వు త్వరగా కారెక్కి కూర్చో. చేతిలో ఉన్న వస్తువులు సీట్ కింద పడేసి రాజు డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు. యుగంధర్ కారు కింద నుంచి లేచి వచ్చి బానెట్ దగ్గర నిలుచున్నాడు. గేట్లోంచి స్టాండర్డ్ కారు బయటకు వచ్చి ఆగింది. ఊళ్ళోకి వెళ్ళాలంటే ఫోర్డ్ కార్ ఆగి ఉన్న వైపు వెళ్ళాలి. అందుకే యుగంధర్ అక్కడ కాపు కాశాడు. స్టాండర్డ్ ఊళ్ళోకి వెళ్ళటానికే తిరిగింది. సెల్ఫ్ లాగు చెప్పాడు యుగంధర్ బానెట్ మీద చేతులు పెట్టి. ఇంజిన్ వైపు చూస్తూ జిడ్డుగా ఉన్న మొహం, మాసి నల్లగా ఉన్న బట్టలు, చెదిరిపోయిన జుట్టు, అచ్చంగా కారు మెకానిక్లా ఉన్నాడు. స్టాండర్డ్ రివ్వున ఫోర్డ్ పక్క నుంచి వెళ్ళింది. రంగనే డ్రైవ్ చేస్తున్నాడు. రాజు కారు స్టార్ట్ చేశాడు. యుగంధర్ బానెట్ మూసేసి ఒక్క పరుగున వెళ్ళి కారెక్కాడు. పోనీ, వదలకూడదు అన్నాడు. రాజు స్పీడ్ ఎక్కించాడు. 5 నిమిషాల్లో స్టాండర్డ్ దూరంగా కనిపించింది. ఇంకొంచెం సేపట్లో దగ్గరైంది. అంత త్వరగా పోక స్పీడ్ తగ్గించు, అతనికి అనుమానం కలగకూడదు వెంటాడుతున్నామని చెప్పాడు యుగంధర్. వెనక వస్తున్న ఒక కారుకి సైడ్ ఇచ్చాడు రాజు. రంగన్ వెళ్తున్న స్టాండర్డ్కి, డిటెక్టివ్లు ఉన్న కారుకి మధ్య వెళ్తోంది ఆ కారు. ఎటు తిరుగుతాడో నేను చూస్తానులే చెప్పాడు యుగంధర్.
హైకోర్టు మీద నుంచి పక్కకి ఒక ఇరుకు వీధిలోకి తిరిగాడు రంగన్. ఆగు, ఆ వీధిలోకి మనము తిరిగితే రంగన్కి తప్పకుండా అనుమానం కలుగుతుంది అని కారు దిగి వీధి మొదట్లోకి వెళ్ళి చూసి క్షణంలో తిరిగి వచ్చి పద అన్నాడు యుగంధర్. రాజు కారు స్టార్ట్ చేసి ఎక్కడికి అడిగాడు. యుగంధర్ నవ్వి రంగన్ జాగ్రత్త పడుతున్నాడు అంతే, అతనికి ఈ వీధిలో పనేమి లేదు, ఇది వన్ వే ఎంట్రీ, మళ్ళీ ఇటే వస్తాడు అన్నాడు. రాజు కారు నెమ్మదిగా పోనిస్తున్నాడు. యుగంధర్ రేర్ వ్యూ అద్దంలోంచి చూస్తున్నాడు. 5 నిమిషాల తర్వాత ఎస్, స్టాండర్డ్ మళ్ళీ హై రోడ్ మీదకి వస్తుంది. వెనక్కి వెళ్తాడో ముందుకు వస్తాడో చూడాలి. అవసరమైతే వెనక్కి తిరిగేందుకు రెడీగా ఉండు అని వెంటనే వెనక్కి తిరిగాడు. క్విక్ అన్నాడు యుగంధర్. రాజు కారు వెనక్కి తిప్పాడు. ఒక సైకిలిస్టు ఒక కారు డ్రైవరు రాజును తిట్టడం ప్రారంభించారు. వాళ్ళ మాటలు వినిపించుకోలేదు రాజు. గబగబా గేర్లు మార్చి యాక్సిలేటర్ నొక్కాడు. కారు వేగంగా ముందుకెళ్ళింది. మళ్ళీ వచ్చిన దారిని ఎందుకు వెళ్తున్నాడు అడిగాడు రాజు. జాగ్రత్త పడుతున్నాడు. పోలీసులు తనపై నిఘా పెట్టారేమోనని అనుమానపడుతున్నాడు. మళ్ళీ ఇంటికే వెళ్తాడంటారా? ఆ సందులోకి వెళ్ళినవాడు ఏ ఇంటి దగ్గర ఆగలేదు, ఎవరిని ఎక్కించుకోలేదు. ఏదో పని మీద బయలుదేరినవాడు మళ్ళీ ఇంటికి ఎందుకు వెళ్తాడు? రంగన్ కంటోన్మెంట్ వైపు తిరిగాడు. దూరంగా వెళ్తూ అతని కారుని చూపు మేరలో ఉంచుకుంటూ వెంటాడుతున్నాడు రాజు. కరియప్ప పార్కు దగ్గర రంగన్ కారు ఆపి దిగాడు. తలుపులు మూసి తాళం వేసి పార్కులోకి వెళ్ళాడు. అప్పటికే బాగా చీకటి పడింది. రాజు, నువ్వు త్వరగా పార్కులోకి వెళ్ళి అతను ఏం చేస్తున్నాడో చూడు, నేను వేషం మార్చుకుని వస్తాను చెప్పాడు యుగంధర్. అతికించుకున్న మీసాలు గెడ్డం ఊడదీసి రాజు కారు దిగి వెళ్ళాడు. తర్వాత యుగంధర్ పైన తొడుక్కున్న మెకానికల్ ఓవరాల్ విప్పేశాడు. ఉలెన్ ప్యాంటు ఉలెన్ కోటు ఉన్నాయి. దాని కింద జేబురి మాల్తో మొహం శుభ్రంగా తుడుచుకున్నాడు. కారు డాష్ బోర్డులోంచి కళ్ళజోడు తీసి పెట్టుకున్నాడు. మీసాలు అతికించుకుని అద్దంలో చూసుకున్నాడు. రంగన్ గుర్తుపట్టలేడని నిశ్చయించుకుని కారు దిగి నెమ్మదిగా పార్కులోకి వెళ్ళాడు. మరి ఈ భాగం ముగిద్దామా? మళ్ళీ కాసేపట్లో తరువాయి భాగం విందాం. థ్యాంక్ యూ.